సర్పంచ్ గారు మీతో మాట్లాడాలి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఏం కావాలి? నేను మీ గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టనీక కాలువ పక్కన ఫ్యాక్టరీ పెట్టనీక మీకు సమ్మతమేనా? ఎలా సమ్మతం అవుతుంది మాకు? మీరు అక్కడ ఫ్యాక్టరీ పెడితే వాటర్ పొల్యూషన్ ఎలా పడితే అలా అయితే మేము ఏం తినాలి, ఎలా బతకాలి? మీరు అక్కడ ఫ్యాక్టరీ పెట్టకండి. మీరు ఫ్యాక్టరీ పెట్టినా మా బాధితుల భవిష్యత్తుకు ఏం చేస్తాం? మీరు ఇచ్చే పనుల కోసం ఇప్పుడు మేము మా నీటిని వదులుకుంటే మళ్ళీ వచ్చే బాధితులలో నీళ్ళ కోసం ఎక్కడికి వెళ్తాను? నేను అందుకు తగిన మంచి ఉద్యోగం డబ్బులు కూడా ఇస్తాను. మాకు అవసరం లేదు, వద్దు. కోర్టులో కలుస్తాను. సరే. కేసు నెంబర్ 26 ఇంద్రవరం వర్సెస్ స్టీల్ కంపెనీ. భార్గవ్. మై లార్డ్, మా క్లయింట్ అయిన సంతోష్ కుమార్ గారు ఈ గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతి ఉంది. పీపీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మై లార్డ్, మా క్లయింట్ అయినటువంటి సర్పంచ్ గారు ఈ ఫ్యాక్టరీని వద్దనుకుంటున్నారు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కింద నీరు ఎంతో ముఖ్యం. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన మా సర్పంచ్ గారు వ్యవసాయం చేసి బతుకుతామంటున్నారు. కనుక ఈ ఫ్యాక్టరీని మూసివేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తుందని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి మై లార్డ్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట పరిశ్రమలు దేశాభివృద్ధికి అవసరమే కానీ సహజ వనరులను నాశనం చేస్తూ నిర్మించే పరిశ్రమలు పర్యావరణానికి హానికరం, భూమిపై జీవరాశి నశించే ప్రమాదం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది. కాబట్టి ఈ పరిశ్రమ నెలకొల్పడానికి అన్ని అనుమతులతో పర్యావరణ హితంగా కృషి చేయాలని పరిశ్రమ వారిని ఆదేశించడమైనది. పరిశ్రమలో అవసరమే కానీ పర్యావరణ హితంగా